హాయ్ గాయ్స్, ఇది మాండవి ఎకో పార్క్ ఎంటర్ అయ్యేదానికి గేట్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఒక పర్సన్కి 20 రూపీస్ కూడా తీసుకుంటున్నారు. దాని ఎకో పార్క్ ఎంట్రన్స్ కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా కంప్లీట్ కాల, కన్స్ట్రక్షన్లో ఉన్నది. మనం ఇక్కడి నుంచే ఎకో పార్క్ లోపలికి ఎంటర్ కావాలా. చూడండి గాయ్స్, ఎకో పార్క్లో చూడడానికి కోసం బల్లలు చూడండి ఎంత బాగా నీట్గా తయారు చేసినారు. ఇలాంటి చాలా చోట్ల పెట్టినారు. ఇక్కడికి వచ్చి మనము సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ చాలాసేపు కాలక్షేపం జరపచ్చు. హాయ్ గైస్, ఎకో పార్క్ వీడియో తీయడం కోసం ఈ పక్కన ఒక గుట్ట ఉంటే ఆ గుట్టపైకి ఎక్కినాము. ఈ గుట్టపైకి ఎక్కితే ఎకో పార్క్ మొత్తం కనపడుతుంది. దగ్గరలో రాయి చెట్టు కూడా కనపడుతుంది. కంచాలమ్మ గండి కనపడుతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కనపడుతున్నాయి. ఇది హైట్ మీద చాలా గాలి వస్తున్నది. హలో గైస్, మనం గుట్టపై నుండి ఎకో పార్క్ను మనం చూసినప్పుడు ఎకో పార్క్ మొత్తం మనకు బాగా కనబడుతుంది. ఎకో పార్క్ చాలా భాగాలుగా ఉన్నది. ఇక్కడ చూడండి, ఆ ఎకో పార్క్ బయట సైడ్ ఇది కొన్ని మొక్కలు పెంచినారు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఇల్లు కట్టించినారు. తర్వాత అక్కడక్కడ కొన్ని సత్రాలు కట్టించినారు. తర్వాత ఇది పిల్లల ప్లే గ్రౌండ్ అనమాట. అక్కడ పిల్లలు చిల్డ్రన్ అంతా ఆడుకోవచ్చు. ఇక్కడ సైడ్ మళ్ళీ కొన్ని రూమ్స్ కట్టినారు. తర్వాత గ్రీనరీ కోసము బాగా మధ్యలో పచ్చగా గడ్డి కూడా అంతా పెంచినారు. అక్కడ మొదటి నుండి మనం ఎంటర్ అయ్యి ఇక్కడ చూడండి, పైనుండి చూస్తే ఈ విధంగా మనకు కనపడతా ఉన్నది. గ్రీనరీ మాత్రం బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. దాదాపు ఈ ఎండల కాలం మీద గ్రీనరీ ఉండదు, కానీ గ్రీనరీ మాత్రం బాగా ఏర్పాటు చేసినారు. అక్కడక్కడ ఇలాంటి స్తంభాలు ఏర్పాటు చేసినారు ఫ్రెండ్స్. చాలా చోట్ల ఉన్నాయి ఇలాంటి స్తంభాలు కూడా. అంతా గ్రానైట్తోనో పాలరాయితోనో ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసి పెట్టినారు. ఈ పార్క్లో గడ్డి కూడా లైట్గా ఉండదు ఫ్రెండ్స్. ఇది ఎండాకాలం కాబట్టి గడ్డి అంతా ఎండిపోయి వస్తున్నది. కానీ సీనరీస్ మాత్రం, కూర్చోవడానికి ప్లేస్ మాత్రం చాలా బాగున్నది. పిల్లలు ఆడుకునే ప్లేస్ దగ్గర కూడా పోతాము. ఇక్కడ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న పిల్లల కోసం ఆడుకోవడానికి. జారుడు బల్లలు మాత్రం చాలా ఏర్పాటు చేసినారు. చూడండి, ఇప్పుడు మధ్యాహ్నం అయిందని ఎవరు లేరు ఇక్కడ, కొంతమంది మాత్రమే వస్తున్నారు. ఇక్కడ మాత్రం చిన్నపిల్లలు మనము ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైంలో కానీ తెలుసుకొచ్చిన చాలాసేపు ఆడుకోవచ్చు. ఇది మెయిన్. ఇక్కడికి పట్టణం అసలు రాలేదు. ఏమిటి కారణం అంటే, కొంత పట్టణం నుండి చాలా ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందులో కొంచెం కొండల మధ్యలో పెట్టినారు. అందుకోసం కొంతమంది తక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ ఇసుక పిల్లలు ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి, కింద పడినా కూడా దెబ్బలు తగ్గకుండా ఉండడానికి అన్నీ బాగున్నాయి. ఊయాలలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఊయాలలు కూడా పిల్లలు ఊగడానికి. ఇది మన రాయచూట్లో ఉన్నటువంటి ఎకో పార్క్. దీన్ని మనం బాగా యూజ్ చేసుకోవాలా. అందరికి చాలామంది ఇంకా తెలియదు మన రాయచూట్లో కూడా ఇంత పార్క్ ఉన్నదని చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇది ఇంప్రూవ్మెంట్ అవుతున్నది. రాబోయే కాలంలో గవర్నమెంట్ దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నది. చూడండి ఫ్రెండ్స్, మన పిల్లవాళ్ళ కోసం మనం దగ్గర నుండి బయట చాలా ఊర్లకు వెళుతుంటాము. మన ఊర్లో ఉన్నటువంటి ఈ పార్క్ మనం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా డెవలప్ అవుతుంది. ఇది చిల్డ్రన్ ప్లే పార్క్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల ఆట బొమ్మలు, జారుడు బల్లలు, రకరకాలన్నీ ఏర్పాటు చేసినారు. చిన్నపిల్లలు చాలా బాగా ఆడుకోవచ్చు. హాయ్ గాయ్స్, ఎకో పార్క్లోనే పిల్లల ప్లే గ్రౌండ్ పక్కన ఇది రౌండ్ ప్లేస్లో మొక్కలన్నీ పెంచుతున్నారు. ఇది పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది. చాలా బాగుండదు. దగ్గరలోనే వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. ఇవి కొత్తగా ఉన్నాయి. ఈ మొక్కల గురించి మనకు తెలియదు. చూడండి, చాలా ఉన్నాయి. హాయ్ వర్స్, ఈ మాండవి ఎకో పార్క్లో ఒక రకమైన పూల మొక్కలు ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని మొక్కలను పెంచినారు. ఈ ఎల్లో కలర్ ఉండే మొక్కలు ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూర్చునేదానికి కొన్ని ఏర్పాట్లు చేశారు. ఇది చాలా కొండ ప్రాంతంలో ఉన్నది. ఒక గుట్టలకు మధ్యలో దీన్ని నిర్మించారు. హాయ్ వర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.